ఆనాడు హుదుహుదు తుఫాన్ అప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంది. అయినప్పటికీ అక్కడి నుంచి బయలుదేరి వైజాగ్ ప్రాంతానికి వచ్చి హుదుహుద్ అప్పుడు వారం రోజులు అక్కడే క్యారావాన్లో బస్సులోనే స్టే చేసినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా నేడు మరలా మొంతా తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక శుభకార్యం, నారా రోహిత్ గారి యొక్క పెళ్లి. అయినప్పటికీ మళ్ళీ ఆర్టీజీఎస్లో కూర్చొని సమీక్ష చేసిన తర్వాత అంత పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత వెంబడే మళ్ళా ఏరియల్ సర్వే కోసము ఆయన హెలికాప్టర్లో బయలుదేరి ఎంత నష్టం వచ్చిందని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా వేసి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది నివేదిక. అంటే ఒక బాధ్యతకరమైనటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఒక బాధ్యత లేనటువంటి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చేసేది ఎలాగో చేస్తున్నారుగా చంద్రబాబు నాయుడు గారు. అభినందించాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, ఏంది ఈ మాటలు అని చెప్పేసి ఈరోజు వైజాగ్ ప్రాంత వాసులు అక్కడ ఆ తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అనుకొని నవ్వుకునేటువంటి పరిస్థితి నెలకొంది.